నేను ఆత్రం లింగు ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఒక గొప్ప ఉద్యమ నాయకుడి గురించి నా అధ్యయనాన్ని మీతో చెప్పుకునే ఈ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా వింటారని భావిస్తున్నాను. ముందుగా నా ఆదివాసీ సమాజానికి జై సేవ జోహర్ జై ఆదివాసీ. గిరిజనుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా చేసిన ఉద్యమ సేవలను మర్చిపోయి అంధకారంలో వెలివేసింది తన జాతి. తను ఎవరో కాదు, తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా, జిల్లా రాయ్ సెంటర్ వ్యవస్థకు అధ్యక్షుడిగా పనిచేసి అమరుడైన శ్రీరామ్ సంభు గారు. ఇతను 1970 ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా ఉప్నూరు మండలంలోని మత్తడిగూడ గ్రామంలో జన్మించారు. ప్రారంభ జీవితంలో చదువు పట్ల ఆసక్తితో చదువుకున్నది 10వ తరగతి అయినప్పటికీ ప్రజలను, యువకులను ఉద్యమ చైతన్యం చేసి అక్షరాస్యులను చేయాలనే లక్ష్యంతో విద్యార్థులు నిరంతరం మరవలేని, వెలకట్టలేని అక్షర పాఠాలు బోధించి ఉపాధ్యాయ సేవ బాధ్యతలు సిద్ధగూడ గ్రామంలో చేపట్టడం జరిగింది. 20 ఏళ్ల వయసు నుంచే ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం, చట్టాల రక్షణ కోసం కృషి చేసిన సంకల్పకుడు. కొమరం భీం స్ఫూర్తితో 1996లో తుడుందెబ్బ సంఘం ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తన ఉద్యమ బాటతో అనేక ఆదివాసీ హక్కులు సాధించి మరో కొమరం భీంగా పేరుగాంచిన ధీరుడు. ఇంద్రవెల్లి కొండలో భూమి కోసం జరిగిన పోరాటంలో వందలాది మంది ప్రాణాలు అర్పించిన అమరవీరులకు దినోత్సవం రోజు ఆ వీరులకు నివాళులు అర్పించడం, జోహార్లు చెప్పడం దేశద్రోహం అని ప్రభుత్వాలు ప్రకటించడం, ఎవరిని అనుమతించకుండా పోలీసులతో నిర్బంధం చేయడం, ఆ ఎర్రజెండా నిర్బంధ కంచెలను భయం లేని, బెదురు లేని ధైర్యంతో వీరుల్లా తెంచుకొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం, స్మరిస్తూ జోహార్లు చెప్పడంలో మొదటి వ్యక్తిగా తనే నిలవడం జరిగింది.